కడప జిల్లా బద్వేల్ పట్టణంలో జనసేన అధినేత మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బద్వేల్ పట్టణంలోని సిమెంటు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో జనసేన నాయకులు మరియు కార్యకర్తలు కలిసి రక్తదానం చేశారు. అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నమస్కారం. సెప్టెంబర్ 2 మా అధ్యక్షులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, మా ఆరాధ్య దైవమైనటువంటి ఆయన ఈరోజు ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని మేము మా యొక్క బద్వేల్ ప్రాంతంలో ఎప్పుడూ చేసే విధంగానే నిత్య సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక రకాలుగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్పిటల్స్లో కానీ లేదంటే పర్యావరణం సంబంధించి చెట్లు నాటే కార్యక్రమం కానీ మా నాయకుడు బాగుంటే మేమందరం బాగుంటామని చెప్పేసి ఆయన పేరు మీద ముఖ్యంగా ఈరోజు మంగళవారం కాబట్టి మేము ఆంజనేయ స్వామి గుడిలో అర్చన చేపించే కార్యక్రమం, వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమము, అలాగే పేదలకు కూడా మళ్ళీ అన్నదాన కార్యక్రమం చేస్తూ రాజకీయం అంటే సేవ, సేవ అంటే రాజకీయం అనే ఒక నినాదంతో జాగ్రత్తగా ముందుకు పోతూ మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఏ పార్టీ అయినా స్థాపించాలంటే ఒక కులంలో నుంచో ఒక ప్రాంతంలో నుంచో ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తుంది, కానీ దానికి ఒక లాంగ్ లైఫ్ స్పాన్ అంటూ ఉండదు, ఎక్కడో ఒక చోట ఆగాల్సిందే. కానీ మా యొక్క జనసేన పార్టీ మాత్రం కళ్యాణ్ గారు చాలా సుదీర్ఘమైన ఆలోచనలతో 7 సిద్ధాంతాలతో ఈ పార్టీని స్థాపించి ఈరోజు జనసేన పార్టీ అంటే ఒక మన రాష్ట్రానికే కాదు, భవిష్యత్తులో కూడా ఇది జాతీయ పార్టీగా కూడా మలిచేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పిలుపునిచ్చారు. అటువంటి తరుణంలో ఈ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పనితీరు కానివ్వండి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి పనితీరు కానివ్వండి, ఇక్కడ అందరం మమేకమయ్యి జాగ్రత్తగా కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడాలి, ఆల్రెడీ కుంటుపడిన రాష్ట్రంగా రాజధాని అనేది మనకు కనుచూపు మేరలో కనపడకపోతే గడిచిన ప్రభుత్వాలు మనల్ని మోసం చేసి మాయమాటలు చెప్పి ద్రోహం చేస్తే అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తే మేమున్నామని వచ్చేసి ఈ కూటమిని ఒక తాటిపైకి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు అటువంటి గొప్ప శక్తిగా ఆయన ముందుకొచ్చి తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేస్తూ ఈరోజు ఒక్క జనసేన వీర మహిళలకు కార్యకర్తలకే కాకుండా యావత్ భారతదేశంలోనే సనాతనగా పేరుగాంచినటువంటి మా యొక్క దైవం పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఇలా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మేము మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ 10 మందికి ఉపయోగపడేలాగా, యువత అంటే కేవలం బైకుల్లో అల్లర్చలుగా తిరిగేవాళ్ళు కాదు, ఒక బాధ్యతాయుతంగా ముందుకెళ్ళి ఈ యొక్క సమాజానికి ఉపయోగపడే విధంగా మేమందరం నడుచుకుంటామని చెప్పేసి మా అధ్యక్షులు మా పవన్ కళ్యాణ్ గారి పేరు ఎక్కడా చెడగొట్టకుండా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన కీర్తి ప్రతిష్టను ఇంకా తీసుకుపోతూ ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యమని మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్. నమస్కారం అండి. ఈరోజు మన ఇక్కడ బద్వేల్ సిఎస్సి హాస్పిటల్లో మామూలుగా బద్వేల్లో ఎవ్రీ ఇయర్ మన ప్రజెంట్ డిప్యూటీ సీఎం ఆయన పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకొని ఎవ్రీ ఇయర్ జనసేన కార్యకర్తలు అభిమానులు అందరూ రక్తదాన శిబిరం చేస్తుంటారండి. ఈరోజు మన హాస్పిటల్లోనే చేశారు. ఇలా రక్తదానం చేయడం వల్ల చాలా మందికి మనకు ఎమర్జెన్సీ అవసరమైనప్పుడు బ్లడ్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రక్తదాన శిబిరం మన బద్వేల్లో చేసినందుకు జనసేన నాయకులకి, జనసేన అభిమానులకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అందరికీ థ్యాంక్ యూ అండి. ఈరోజు భారతదేశంలోని మొట్టమొదటి వ్యక్తి, నీతి నిజాయితీ, ఎటువంటి క్రైమ్ రిపోర్ట్ లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మా జనసేన అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయన్ని చూసి ఈరోజు రాజకీయం మొత్తం మారిపోయింది. అలాగే ఆ మార్పులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి చెప్పిన విధంగా 6 పథకాలను
మన చంద్రబాబు నాయుడు గారు కూడా అమలు చేయడం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీని అంతటి కారణము ఈరోజు ప్రభుత్వం ఇంత 100% స్ట్రైక్ చేయడానికి కారణం ఎవరంటే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన కూడా 0 స్థానం నుంచి ఈరోజు 21 స్థానాలను అండర్ స్ట్రైక్ ఇచ్చిన ఏకైక రాజకీయవేత్త ఎవరున్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారికే దక్కుతుంది. ఇంత స్ట్రైక్ తీసుకొచ్చి ఆయన మీద పేద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆయన చెప్పిన ప్రతి ఒక్క పనిని పేద ప్రజలకు అందేలాగా చూస్తున్నారు. అందులో భాగంగా ఈ ప్రభుత్వం బాగా నడుచుకుంటుంది. అలాగే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క పనిని పేద ప్రజలు తీసుకొని ఈ యొక్క ప్రభుత్వాన్ని సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. ఇలాగే మున్ముందు అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళి ప్రభుత్వంచే పేద ప్రజలందరికీ మంచి జరగాలని మా జనసేన అధినాయకుని యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మన అందరి తరఫున ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బద్వేల్లో ఈ అన్ని కార్యక్రమంలోకి అందరూ ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో జన సైనికులంతా వచ్చి రక్తదానం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే మధ్యాహ్నం భోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ 2 అనేది మా నాయకుడు పేరు మీద మా నాయకుడు కష్టజీవి కాబట్టి ఈ రోజుని సెప్టెంబర్ 2ని ప్రజానాయకుడుగా ప్రకటించాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాను. అలాగే